హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ క్లిప్సీ. ఇవాళ నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. 1.5 గ్లాస్ రైస్కి 1/2 kg చికెన్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. ఇలా పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అండ్ అన్ని మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఒకటి వేస్తే సరిపోతుందండి. మళ్ళీ మనం ఏం ఎక్స్ట్రా గరం మసాలా పౌడర్స్ ఏమీ వేయనవసరం లేదు. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో ఇలా ఒక 1/2 లెమన్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, ధనియాల పొడి, సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న చికెన్ని మనము 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇందులో పెరుగు అయితే నేను ఇప్పుడు వేయను. స్పైస్ని బట్టి మనము మిర్చి పౌడర్, గ్రీన్ చిల్లీస్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ. అన్నీ మిక్స్ చేసిన తర్వాత 1 అవర్ అయితే ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. పెద్ద ఉల్లిపాయ అయితే 1, మీడియం సైజ్ అయితే 2. ఇలా బాస్మతి రైస్ని వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ ఎప్పుడు గట్టిగా మనమైతే వాటిని నలపకూడదండి. అలా చేయడం వల్ల రైస్ అయితే బ్రేక్ అయిపోతుంది. ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న రైస్ని 30 minutes to 45 minutes అయితే ఖచ్చితంగా నాననివ్వాలి. రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద పాత్రలో వాటర్ తీసుకొని అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. రైస్కి సరిపడా ఉప్పు అయితే ఈ వాటర్లోనే వేసుకోవాలి. బిర్యానీ పాట్ తీసుకొని అందులో ఆయిల్ వేసి బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసుకోవాలి. రైస్ కోసం పెట్టుకున్న వాటర్లో ఇలా మసాలా దినుసులు అండ్ కొద్దిగా మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ మసాలా పేస్ట్ని కూడా వేసుకుంటే రైస్కి ఫ్లేవర్ మంచిగా వస్తుందండి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బ్రౌన్గా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ బాగా మసులుతుండగా మనం ఏదైతే రైస్ నానబెట్టుకున్నామో ఆ రైస్ని ఇందులో వేసుకోవాలండి. సఫిషియెంట్ వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఎందుకంటే రైస్ ఫ్రీగా ఉడికితేనే మనకి పలుకులుగా వస్తుంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలిపెడుతూ రైస్ అయితే 60% కుక్ అయ్యే వరకు మనం ఉంచుకోవాలండి. ఇలా ఆనియన్స్ని మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో 1/2 క్వాంటిటీ ఆనియన్స్ని పక్కకు తీసుకోవాలి అండ్ 1/2 క్వాంటిటీ ఆనియన్స్ని ఇలానే ఆయిల్లో ఉంచేసుకోవాలి. ఇలా పక్కకు తీసిన ఆనియన్స్ తర్వాత మనకి రైస్ మీద వేసుకోవడానికండి. ఇలా బాగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసి ఉంచుకున్నామో దాన్ని అయితే ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. నేనైతే ఫస్ట్లో కర్డ్ వేయలేదండి. ఇలా చికెన్ వేసిన తర్వాత ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఈ బిర్యానీ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒక 2 to 3 minutes అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత లిడ్ పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలి. బిర్యానీ కోసం రైస్ ఏదైతే కుక్ చేస్తున్నామో అది 60% కుక్ అయిన తర్వాత వాటర్ డ్రైన్ చేసేసుకోవాలి. 2 to 3 minutes ఫ్రై అయిన చికెన్లో మనము ఒక బౌల్ కర్డ్ వేసుకోవాలి. ఇలా కర్డ్ వేసిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ ఏదైతే రెడీ అయిందో దాన్ని మనం చికెన్ మీద లేయర్ లాగా వేసుకోవాలండి. మరీ టైట్గా ప్రెస్ చేయకూడదు, ఇలానే లూజ్గా ఉంచేసుకోవాలి. అప్పుడే ఆ చికెన్ ఫ్లేవర్ కూడా రైస్కి బాగా పడుతుంది. ఇలా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత మనం పక్కన ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్, పుదీనా అండ్ కొత్తిమీర పైన చల్లుకోవాలండి. ఇందులోనే కాస్త మిల్క్లో మనం ఆరెంజ్ కలర్ మిక్స్ చేసుకొని అది పైన వేసుకుంటే బిర్యానీ అయితే కలర్ఫుల్గా ఉంటుంది. సాఫ్రాన్ మిల్క్ కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర ఇవాళ సాఫ్రాన్ లేకపోవడం వల్ల ఇలా కేసరి పౌడర్ని అయితే మిల్క్లో మిక్స్ చేసి వేసాను. నేనైతే దమ్ ఇలా చేస్తానండి. పాత్ర పైన ఒక కాటన్ క్లాత్ వేసి టైట్గా ఉన్న లిడ్, ఎగ్జాక్ట్గా ఉన్న లిడ్ని అయితే పెడతాను. దీనివల్ల మనకి ఆవిరైతే బయట పోదు. ఇలా దమ్ పెట్టిన తర్వాత మనము ఒక 40 minutes యూస్ చేయని దోశ ప్యాన్ అలాంటి దాన్ని ప్యాన్ ఏదైనా పెట్టి ఆ ప్యాన్ పైన ఈ పాత్రను పెట్టుకోవాలండి. 40 minutes తర్వాత మనకి బయటకైతే ప్రెషర్ వస్తుంది. అప్పుడు మనం ఓపెన్ చేసుకుంటే యమ్మీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి.
ఈ బిర్యానీ అయితే మంచి అరోమాతో చాలా టేస్టీగా ఉంటుందండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకైతే బిర్యానీ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. మీకు బిర్యానీ అంటే ఇష్టమా? మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి. జనరల్గా మనం దమ్ కోసం ఏదో ఒక పిండి పెడతాం కదండి, అలా కాకుండా ఈ క్లాత్ యూస్ చేయడం వల్ల మనకు ఆవిరి కూడా బయట పోదు. ఇది ఒక మంచి టిప్ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా వేడి వేడి బిర్యానీని మనము రైతాతో ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. Do and like and share and comment. Bye bye. Bye bye.